ప్రైజ్ లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో ప్రియులారా, మీ అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి 10వ అధ్యాయము 1వ వచనము. ఈరోజు కొద్ది నిమిషాలు దాన్ని మనం ధ్యానించుకుందాం. అత్తరువాని తైలంలో చచ్చినీగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. అత్తరువాని తైలములో చచ్చిన ఈగలు పడుట వలన, ఈ అత్తరువాని తైలము అని ఎందుకు వాడారంటే, ఈ తైలము తయారు చేయటానికి చాలా కష్టం ఉందండి. దీని వెనక ఈ తైలము తయారు చేయటానికి కొన్ని కిలోల పుష్పాలను సేకరించి వాటిని బాగా వాటి సువాసన పోకోకుండా కొన్ని రసాయనిక పద్ధతుల ద్వారా దానిలో ఉన్నటువంటి సువాసనను పట్టుకొని అత్తరును తయారు చేస్తారు. అత్తరు తయారు చేయటానికి చాలా వ్యయ ప్రయాసాలు, ఖర్చు, శ్రమ, కష్టం. అలాగే ఇది చెడిపోకుండా దాన్ని ఏం చేస్తారంటే, ఒక బుడ్డిలో దాచిపెట్టడానికి ఒక బుడ్డిని, గ్లాసు అంటే గాజు బుడ్డిని తీసి అందులో భద్రంగా దాచిపెడతారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అది చెడిపోదు. పువ్వులో ఉంటే సువాసన కూసేపు ఉంటుందేమో, కానీ అత్తరు ప్రాసెస్ అయిన తర్వాత దాని సువాసన చాలా సంవత్సరాలు ఉంటుందండి. అటువంటి చాలా కాలం నిల్వ ఉండేటువంటి ఈ ప్రాసెస్, విలువైనటువంటి అత్తరు చచ్చిన ఈగలు పడుట వలన, అంటే కొన్ని దెబ్బల మీద తిరిగి వచ్చినటువంటి ఈగలు వ్యర్థమైనటువంటి పదార్థాల మీద, పెంట దెబ్బల మీద అటు ఇటు తిరిగి వచ్చినటువంటి ఈ ఈగలు ఈ అత్తర వాసనకు ఏదో భలేగా ఉందని ఇందులోకి వచ్చి పడి చచ్చిపోతాయి. వీటికి మంచి సువాసన పనికిరాదు, అత్తరు పనికిరాదు. వీటికి కావాల్సింది ఎప్పుడు కూడా దుర్గంధమైనటువంటి వాసన దగ్గరే ఈగలు బ్రతుకుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈగలు పడి అందులో చచ్చిపోయినాయో విలువైనటువంటి అత్తరు పాడైపోతుంది. అత్తరు తయారు చేసేటువంటి వ్యక్తి కష్టము నిష్ఫలమైపోతుంది. ఆ వ్యక్తి పెట్టినటువంటి పెట్టుబడి నష్టం వస్తూ ఉంది. తన ప్రయాస వ్యర్థమైపోయిందని చెప్పి ఆ వ్యక్తి ఎంతో బాధపడుతూ కన్నీరు కార్చుకోవాల్సి వస్తుంది. అలాగే మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో ప్రయాసపడి మన శాపాలను, మన పాపాలను క్షమించి సిలువలో చనిపోయి తన ప్రాణాన్ని, రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి, పవిత్రులుగా చేసి, తన సంఘం అనేటువంటి బుడ్డిలో మనల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మనము ఆ బుడ్డిలో దాచబడినటువంటి అత్తరు, అదే పరిశుద్ధత, అదే పవిత్రత, అదే దేవుని వాక్యము, అదే మన విశ్వాసము, అదే మనకున్నటువంటి యథార్థత. ఈ అత్తరు ఏ శ్రేష్టమైనటువంటి గుణంతో పోల్చినా కానీ అది మనకు వర్తిస్తుంది. ఇటువంటి పవిత్రతమైనటువంటి జీవితంలో ఉంటున్నటువంటి మనము ఏ కొంచెము బుద్ధిహీనత లేదా బలహీనత ఉన్న ఈ ఈగలు ఆ యొక్క అత్తర్ని మొత్తాన్ని చెడగొట్టినట్లుగా బుద్ధిహీనత సంఘాన్ని చెడగొడుతుంది, విశ్వాసాన్ని చెడగొడతారు. పరిశుద్ధత చెడగొట్టుకుంటాడు, పవిత్రత చెడగొట్టుకుంటాడు, యథార్థత చెడగొట్టుకొని విలువ లేనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అలాగే
మనము మన బుద్ధిహీనతను మనము కనపరుచుకోకూడదు, బుద్ధిహీనులుగా బ్రతకూడదు. యేసు ప్రభు వారి యొక్క ఆ విలువైనటువంటి రక్తాన్ని విలువను తెలుసుకోవాలి. అందుగురించే పేతురు మహాశయుడు అంటాడు, మీరు అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు లేదా కొనబడి ఉన్నారని మీకు తెలియదా? యేసు ప్రభు వారు మనల్ని కొన్నాడు, సంఘంలో చేర్చాడు. సువాసనగా ఉండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి, అనేకులకు ఉపకారంగా ఉండాలి, ఉపయుక్తంగా ఉండాలి. కానీ మన జీవితం ప్రియులారా బుద్ధిహీనతను బట్టి మనం ఏమవుతున్నామంటే ఒకసారి భక్తిహీనులం అయిపోతున్నాము, ఒకసారి నిర్వీర్యమైనటువంటి భక్తిలో ఉంటున్నాము, ఒకసారి మన జీవితాల్లో దేవుని కృపను మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఇన్ని రకాలైన బలహీనతలు బట్టి మనం ప్రభువుని ఘనపరచలేకపోతూ ఉంటాం. కాబట్టి బుద్ధిహీనత కాకోకుండా బుద్ధిమంతుల వలె, జ్ఞానుల వలె, వివేకవంతుల వలె పరిశుద్ధులుగా యేసు ప్రభు వారి యొక్క రక్తానికి విలువనిచ్చి పరిశుద్ధతను కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, ఏ కొంచెము బుద్ధిహీనత ప్రవేశించిన ఈ అత్తరు ఎట్లాగ చెడిపోయిందో మనం కూడా అట్లా చెడిపోతాం. అలా చెడిపోకుండా దేవుని యొక్క కృపా సన్నిధి సమాధానం పరిశుద్ధాత్మ ద్వారా భక్తుడైన పౌలు అంటాడు, నీలో ఉన్నటువంటి ఆ మంచి పదార్థము పరిశుద్ధాత్మ వలన కాపాడబడుతుంది. నీలో, నాలో, మనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మంచి మంచి గుణాలు ఉంటే అవి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము వాటిని కాపాడుకోగలుగుతాం. అటువంటి పరిశుద్ధత, అటువంటి యథార్థత పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలు, సంఘాలకు దయచేయాలని చెప్పి బుద్ధిహీనులు కాకుండా శ్రేష్టమైనటువంటి గుణగణాలు కలిగిన వారు ఉండాలని ప్రభువుని స్తుతిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.